ఇచ్చిన డేట్కి ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అవుతారు? ప్రెగ్నెంట్ ఉమెన్ నార్మల్గా ఓపీకి వచ్చినప్పుడు వాళ్ళు లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ డేట్ చెప్తూ ఉంటారు కదా, దాని నుంచి డాక్టర్స్ డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు దాన్ని డ్యూ డేట్ అని, డెడ్ లైన్ అని అనుకుంటూ ఉంటారు. బట్ అది ఒక ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ మాత్రమే. యు నో వాట్, ఓన్లీ 100లో నలుగురు మాత్రమే ఇచ్చిన డేట్కి అవుతారు. మిగతా 60% ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత కానీ అవుతూ ఉంటారు. సో ఇది ఎప్పుడు గ్యారంటీడ్ డేట్ అయితే కాదు, ఇట్స్ ఓన్లీ ఒక టెంటేటివ్ డేట్. మరి ఎందుకు డేట్ ఇలా ఇవ్వాల్సి వస్తుంది అంటే, చాలామంది ఉమెన్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ ఉమెన్స్ బాడీ ఈజ్ యూనిక్ అండ్ ఎవ్రీ సైకిల్ ఇస్ డిఫరెంట్. ఓసిపి పిల్స్ వాడుతుంటారు కదా, అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, పిల్లలు కలగకూడదని వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు స్టాప్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఓవ్యులేషన్ రిజ్యూమ్ అయ్యేదానికి, అంటే గుడ్డు బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ విధంగా కొంచెం డేట్స్ కూడా డిఫర్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఒక్కొక్కసారి మీరు బిడ్డకు ముందు పాలిస్తుంటారు కదా, ఓవ్యులేషన్ కొంచెం ఎరాటిక్గా ఉంటుంది కాబట్టి డేట్స్ అనేటివి కూడా డిఫర్ అవుతుంటాయి. సో మీకు డేట్ అయిపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. 37 to 42 వీక్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. అది టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం. ప్రొవైడెడ్ మీకు ఉమ్మునీరు బాగుండాలి, మిగతా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండకూడదు. సో మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి మీరు ఎంతవరకు ఆగొచ్చు అనేదాన్ని మీరు డిసైడ్ చేసుకోండి. డెలివరీ డేట్ అనేది ఇట్స్ నాట్ ఏ గ్యారంటీడ్ డేట్.